33rd question. Two cars are seen from the top of a tower of height 75 meters with angle of depression 30 degrees and 45 degrees. The distance between the cars, if they are on either side of the tower on the same line with the tower. అంటే ఫస్ట్ మనము గ్రౌండ్ డ్రా చేసుకుందాం. గ్రౌండ్ ఈజ్ నథింగ్ బట్ రోడ్ అని అనుకోండి. లేదంటే ఏదనుకున్నా పర్వాలేదు. టవర్ ఈ విధంగా ఉందంట. అంటే రోడ్డుకి మధ్యలో టవర్ ఉండదండి. అటు గాని, ఇటు గాని అన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు ఈ టాప్ ఆఫ్ ద టవర్ నుండి 2 కార్స్‌ని అబ్జర్వ్ చేస్తున్నారంట. అండ్ ఈ టవర్ యొక్క హైట్ 75 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి క్వెషన్‌ని. ఈ టాప్ ఆఫ్ ద టవర్ నుండి 2 కార్స్‌ని అబ్జర్వ్ చేస్తున్నారంటే విత్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అండ్ ఈ కార్స్ కూడా దే ఆర్ ఆన్ ద ఎయిదర్ సైడ్ ఆఫ్ ద టవర్ ఆన్ ద సేమ్ లైన్ విత్ ద టవర్. అంటే సేమ్ లైన్ అనేది అక్కడ ఎందుకు మెన్షన్ చేశారంటే ఒకటి ముందు, ఒకటి వెనక ఇలా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ లైన్ అంటే మనకి ఈ డైరెక్షన్‌లో తీసుకుంటామని. ఓకే. అండ్ ఎయిదర్ సైడ్ అంటే ఒకటి ఇటు, ఒకటి అటు ఉందన్నట్టు. సో, ఒక కార్ ఇక్కడ అనుకుందాము. ఒక కార్ ఇక్కడ అని అనుకుందాం. ఓకేనా. ఇది ఫస్ట్ కారు. ఇది సెకండ్ కార్ అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కాల్‌కి సంబంధించిన యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? 30 డిగ్రీస్. అసలు ఫస్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటండి? ఫస్ట్ అబ్జర్వేషన్ పాయింట్ తీసుకోండి. అబ్జర్వేషన్ పాయింట్ దగ్గర నుండి పారలెల్‌గా ఒక లైన్ డ్రా చేయండి. దేనికి పారలెల్‌గాని? గ్రౌండ్‌కి పారలెల్‌గా. అంటే ఇది ఇమేజినరీ లైన్. సో, దీన్ని మనము హారిజాంటల్ లైన్ అని చెప్తాం. అంటే ద లైన్ విచ్ ఈస్ పారలెల్ టు ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ లైన్. సో, ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్‌కి అండ్ ఈ అబ్జర్వేషన్ పాయింట్ నుండి కార్‌ని అబ్జర్వ్ చేస్తున్నానన్నారు కదా! అంటే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పర్సన్ యొక్క ఐ నుండి ఈ కార్‌కి ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేస్తే దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్. ఓకే. ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్‌కి, ఈ లైన్ ఆఫ్ సైట్‌కి, ఈ కిందున్న లైన్ ఆఫ్ సైట్‌కి మధ్య ఫార్మ్ అయిన యాంగిల్‌ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాము. ఇది ఎంత ఇచ్చారండి? 30 డిగ్రీస్ ఇచ్చారు. సో, ఇది 30 అయితే ఇది కూడా 30 అవుతుంది. ఎందుకని? ఇది చూడండి ఈ 2 పారలెల్ లైన్స్ కదండీ! అవునా? ఈ 2 పారలెల్ లైన్స్ ఈ మధ్యలో దీన్ని నేను ఈ విధంగా ట్రాన్స్‌వర్స్ అని అనుకుంటే, ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఎందుకని? ఆల్టర్‌నేట్‌లీ ఇంటీగ్రల్ యాంగిల్స్ లేదా ఆల్టర్‌నేట్ ఇంటీగ్రల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే. ఆ విధంగా. అండ్ ఇక సెకండ్ కర్వ్ వచ్చేస్తే ఇది 45 డిగ్రీస్ అన్నారు కదండీ! అంటే ఇది కూడా మనకి 45 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ పోల్ నుండి ఈ ఫస్ట్ కార్ యొక్క డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. అంటే ఎక్స్ దూరంలో ఉందని అనుకుందాము. సెకండ్ కార్ ఏమో వై దూరంలో ఉందని అనుకుందాం. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే ఈ 2 కార్స్ ఎంత దూరంలో ఉన్నాయని. అంటే ఎక్స్ ప్లస్ వై 2 కావాలి మనకి. ఓకే. ఫస్ట్ నేను ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నానండి. ఫర్ సపోజ్ ఏ, బి, సి, డి అని అనుకుంటే ఏబీసీ కన్సిడర్ చేస్తే చూడండి విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్. సో, ఆపోజిట్ అడ్జసెంట్ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటండి? టాన్ 30 డిగ్రీస్. టాన్ 30 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్ 30 డిగ్రీస్ 75/x. టాన్ 30 డిగ్రీస్ అంటే ఎంత అవుతుందండి మనకి? 1/√3 = 75/x. క్రాస్